బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్ రైల్వే డివిజన్ పరిధిలో జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర ప్యాసింజర్ రైలు ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైల్ని బలంగా ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదం జరిగింది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూస్తూ ఉన్నారు. ఘోర రైలు ప్రమాదంలో కనీసం 6 చనిపోయినట్టుగా మనకి సమాచారం వస్తుంది. 6 స్పాట్లోనే చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అనేక మంది గాయపడ్డారు. కోర్బా ప్యాసింజర్ రైలు మార్గంలో ఆగి ఉన్నటువంటి ఒక గూడ్స్ రైల్ని వెనక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ పెను ప్రమాదం సంభవించిన పరిస్థితి. ఢీకొన్న ధాటికి ప్యాసింజర్ రైలుకు చెందినటువంటి కొన్ని బోగీలు పట్టాలు తెప్పాయి. ఒక బోగి అయితే పూర్తిగా ఆ గూడ్స్ రైలు మీదకి ఎక్కేసినటువంటి పరిస్థితి. అంటే వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టేసరికి ఒక్కసారిగా బలంగా వేగంగా ఆగి ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ని ఢీ కొట్టడంతో ఆ వేగానికి ఒక్కసారిగా పైకి ఎక్కినటువంటి పరిస్థితి. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. స్పాట్లోనే 6 చనిపోయారు. అక్కడ ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం రైల్వే అధికారులకు తెలిసిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. వెంటనే ఆగా మేఘాల మీద అక్కడికి రెస్క్యూ టీం వచ్చి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితుందో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బిలాస్పూర్లో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. కోర్బా ప్యాసింజర్ రైలు ఒక్కసారిగా ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైల్ని ఢీ కొట్టడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఆ ప్యాసింజర్ రైలు ముందు భాగం పూర్తిగా ఏ విధంగా ధ్వంసమైందో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ రెస్క్యూ జరుగుతుంది, సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా వెంటనే ఆసుపత్రులకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటో ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బయటికి రాలేదు. అంటే టెక్నికల్గా ఏమన్నా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా, టెక్నికల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే వేరే కారణం ఏమైనా ఉన్నాయా, వేరే కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే అక్కడికి రెస్క్యూ టీం చేరుకున్నారు. ఆ ట్రైన్ ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసమైపోయి ప్యాసింజర్ రైలు ఆ బోగి మీదకి ఎక్కిందో దాన్ని తొలగించే కార్యక్రమం జరుగుతోంది. అక్కడ హుటాహుటిన వేగంగా వాటన్నిటిని కూడా పెద్ద పెద్ద క్రేన్లు వాటన్నిటిని ఇప్పుడు ప్రస్తుతం తీసుకొస్తా ఉన్నారు. ఈ ప్రమాదం ధాటికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయపడ్డ పరిస్థితుంది. అసలు ఏదో ఒక పెను ప్రమాదం సంభవించిన పరిస్థితిగా అక్కడ కనిపించింది. ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి బోగీలు కూడా ఒక్కసారిగా అలికిడికి గురైనటువంటి పరిస్థితి, ఒక్క కుదుపుకి గురైనటువంటి పరిస్థితి. ఏదో అతిపెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వేగంగా వెళ్తున్నటువంటి ట్రైను ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ని బలంగా ఢీ కొట్టి పైకి వెళ్ళి ఈ విధంగా అక్కడ ఆ గూడ్స్ ట్రైన్ మీద కూర్చున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎంత వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టిందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పాట్లోనే 6 చనిపోయారంటే ఆ గూడ్స్ ట్రైన్ని ఎంత బలంగా ఢీ కొట్టిందో కూడా అర్థమవుతుంది. సో అంటే దీనికి కారణాలు ఏంటనేది ప్రస్తుతం పక్కన పెడతా ఉన్నారు. ఎందుకంటే ముందుగా సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉందని భావించి అక్కడ కార్యక్రమాలను చేస్తున్నారు. హుటాహుటిన అక్కడ స్థానిక ప్రజానికం కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందండి. సౌండ్ ఏదో జరిగిందని చెప్పి సౌండ్ వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం అందరూ కూడా రైల్వే ట్రాకుల దగ్గరికి, పట్టాల దగ్గరికి వచ్చి చూసేసరికి ఈ ప్రమాదం సంబంధించినటువంటి దృశ్యాలు కనిపించినాయి. వెంటనే అక్కడ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు హుటాహుటిన చర్యలు ప్రారంభించిన పరిస్థితి. వెంటనే ఆగమేఘాల మీద అంబులెన్సులు రప్పించారు. అప్పుడే స్పాట్లోనే చిందరవందరగా పడిపోయి ఉన్నారు ప్రయాణికులు కొంతమంది. వాళ్ళలో స్పాట్లోనే ఒక 6 చనిపోయినట్టుగా రైల్వే అధికారుల నుంచి సమాచారం వస్తుంది. మరికొంతమంది రక్తమడుతూ గాయాలతో కనిపించిన ప్రయాణికులు కొంతమంది ఉన్నారు. హుటాహుటిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సిగ్నల్ లోపాల కారణంగా ఈ ప్రమాదాలు గతంలో కూడా జరిగిన పరిస్థితి. సో అలాంటి లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంది. సో అక్కడ అధికార యంత్రాంగం చాలా వేగంగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. అన్నీ కూడా రైళ్లను ఆపేశారు. ఎందుకంటే ఇక్కడ రెస్క్యూ పూర్తిగా చేయాలి. రెస్క్యూ చేసి ఏదైతే గూడ్స్ ట్రైన్ మీదకి ఎక్కినటువంటి బోగి ఉందో దాన్ని తొలగించాలి. ఈ ట్రైన్ మొత్తం కూడా ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి ప్యాసింజర్ ట్రైన్ ఉందో దీన్ని పూర్తిగా దారి మళ్లించి వేరే ట్రాక్ మీదకి ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా వేగంగా అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయండి. ఒక ప్రమాదం మర్చిపోయిన వెంటనే ఇంకొక ప్రమాదం, ఒక ప్రమాదం జరిగిన వెంటనే ఇంకా ప్రమాదం తాలూకు జ్ఞాపకాలు మర్చిపోకముందే, ఆ విషాదం నుంచి కోలుకోకముందే వరుసగా ప్రమాదాలు జరగడంతో ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ప్లేన్ యాక్సిడెంట్ అయింది అహ్మదాబాద్లో.
చనిపోయారు. గాల్లో ప్రయాణించినా రక్షణ లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయిందని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితుంది. బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, బస్సులు తగలబడిపోతూ ఉన్నాయి, బస్సులు వచ్చి వేరొక వాహనం ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రైన్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ప్రయాణం చేయటమే ఒక భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పి ప్రజలు ప్రస్తుతం మాట్లాడుకుంటూ ఉన్నారు.